ఈ నెల మొట్టమొదటిది మేషరాశి వారికి శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులు అందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. గురు అనుగ్రహం వల్ల ఆదాయం పెరుగుతుంది. కుజుడు శక్తిని ఇస్తున్నాడు. శని ప్రభావం వలన ఆలస్యం ఉంటాయి కానీ కష్టానికి ఫలితం ఉంటుంది. ముందుగా ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు అనేది వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రమోషన్స్ గురించి చర్చలు మొదలయ్యే అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళు కాస్త సీరియస్గా ఎగ్జామ్స్ అన్ని కరెక్ట్గా రాయండి, తప్పకుండా వస్తుంది. వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాత డెట్స్ అంతా కూడా క్లియర్ చేసుకునే ఒక అవకాశాలు ఉన్నాయి. కొత్త కస్టమర్లు కలిసి వస్తాయి. సమాజంలో ఉన్నతమైనటువంటి మనుషుల్ని కలిసి ఇంకా మీకు పార్ట్నర్షిప్ కూడా యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థికపరమైనటువంటి ఇన్కమ్ ఉంటుంది, ఖర్చు కూడా అంతే పెరుగుతుంది. భూమి, బంగారం, ఇన్వెస్ట్మెంట్ విషయంలో బాగా ఆలోచించి అడుగు వేయండి. పాత బాకీలు కొంతవరకు తిరిగి వచ్చే సూచనలు మాత్రం కనబడుతున్నాయి. ఇంకా కుటుంబ విషయంలోకి వచ్చేటప్పటికి ఇంట్లో చిన్న చిన్న మాటల వల్ల ఉద్రిక్త రావచ్చు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య పిల్లలు, తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకుంటే చాలా మంచిది. జీవిత భాగస్వామి యొక్క సహకారంతో ఇవన్నీ కూడా స్త్రీ పురుషులు ఇరువురిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాము. పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి ఈ నెల కొంచెం అధిక మాసం ఉంది కాబట్టి ప్రయత్నాలంతా రెడీ చేసుకోండి. శ్రావణ మాసంలోనూ కార్తీక మాసంలోనూ చక్కగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ట్రస్ట్ పెట్టుకోండి ఒకరి పట్ల ఒకరు. ఇంకా విద్యార్థులు అద్భుతమైనటువంటి చదువు చదివే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి ఎంచుకునే యూనివర్సిటీని ఎంచుకొని, ఎందుకంటే జూన్ మాసం రాగానే ఏ కాలేజీలో జాయిన్ అవుతాం, ఏ యూనివర్సిటీలో జాయిన్ అవుతాం అనే ఇదే టెన్షన్స్ ఉంటాయి. వీసా అప్లికేషన్స్ ప్రక్రియలో ఆలస్యంగా ఉన్నా చివరికి సానుకూలంగా ఉండే అవకాశం ఉన్నాయి. ఐటీ, మెడికల్ టెక్నాలజీ స్టూడెంట్స్కి మంచి ఫోకస్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్లు, ఇండ్లు కొనుగోలు విషయంలో మంచి అవకాశాలు ఉన్నాయి. మధ్యలో ఆగిపోయిన రిజిస్ట్రేషన్ లేదా డీల్స్ పూర్తి అయ్యే అవకాశాలు అద్భుతంగా ఉందని కూడా చెప్పొచ్చు. బ్రోకరేజ్ రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాల వల్ల లాభం. విదేశీయ పెట్టుబడులు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఇంకా సినిమా, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా యూట్యూబ్, సోషల్ మీడియా ఇవన్నీ కూడా రంగంలో ఉన్న వారికి గుర్తింపు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆఫర్లు, ఆడిషన్స్, కొలాబరేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ మాట ప్రొఫెషనలైజ్గా పెరిగే అవకాశాలు ఉంటుంది. జాగ్రత్తగా సమాజంలో ఉండేటప్పుడు జాగ్రత్త. కోర్టు కేసులు వచ్చేటప్పటికీ నెమ్మదిగా మీ వైపు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. కోపంతో స్పందిస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి. నెగిటివ్ కూడా ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోండి, మంచిది. ఆరోగ్యానికి వచ్చేటప్పటికి తలనొప్పి, బీపీ, నిద్రలేనితనం ఇవన్నీ రావచ్చు. ఆహారం టైంకి తినకపోవడం లేదా ఎక్కువ శాతం టెక్నాలజీని, ఫోన్ని
సోషల్ నెట్వర్క్తో ఉండడం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు బాగా ఉన్నాయి. మేషరాశి మిత్రులారా, ఏళ్ళనాటి శని నడిచినా కూడా గురు భగవానుడు మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు. చాలా అద్భుతాలు జరుగుతాయి. అదృష్టం ఇచ్చే రంగు ఎరుపు మరియు గోల్డ్ ఈ నెల అని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 1, 3, 9. అదృష్ట తేదీలు 3వ తారీఖున, 9వ తారీఖున, 18వ తారీఖున, 27వ తారీఖున బాగుంటుంది. అదృష్ట దిక్కు తూర్పు దిక్కు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెల మీరు చేయవలసినటువంటి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ప్రతి మంగళవారం హనుమంతుడికి ప్రార్థన చేయండి. హనుమాన్ చాలీసా ప్రార్థన చేయండి. ఎరుపు పూలతో దేవుడికి ప్రార్థన చేయండి. పేదలకు ఆహారం, ఎర్ర బట్టలు దానం చేయండి. మంచినీళ్ళు కుండ, చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. వేడి తాపడి ఎక్కువ ఉంది. ఉదయం ఓం అంగారకాయ నమః అని 108 సార్లు జపం చేయండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, ఈ నెల జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1, 2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులు అందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ఆకర్షణ పెరిగే అవకాశాలు ఉన్నాయి. శని కారణంగా కాస్త ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాహు వల్ల కొత్త పరిచయాలు సోషల్ మీడియా ద్వారా లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రైవేటు ఉద్యోగం చేసే వారికి జీతం పెంపు గురించి చర్చలు ఉండొచ్చు. ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు ఉన్నాయి. ఉన్న చోటే గుర్తింపు పెరుగుతుంది. ఆరాట పడకండి. ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కావాలనో లేకపోతే ఇంకోటి కావాలనో కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మాస చివరిలో ప్రైవేట్ ఉద్యోగస్తులకి కాస్త స్ట్రెస్ పెరిగే అవకాశాలు బాగున్నాయి. వ్యాపారస్తులకి పాత కస్టమర్ల ద్వారా మంచి లాభం వచ్చే అవకాశం ఉన్నాయి. రిపీట్ మెసేజ్ వాళ్ళతో పెట్టండి. ఈ కామర్స్ బిజినెస్ వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఆన్లైన్ బాగా అద్భుతంగా ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ చాలా బాగుంటుంది కూడా చెప్పచ్చు. ఫుడ్, ఫ్యాషన్స్, బ్యూటీ, ఫైనాన్స్ రంగంలో వారికి చాలా బాగుంటుంది. డబ్బు నిల్వ చేయాలనే ఆలోచన అనేది పెరుగుతుంది. కుటుంబ అవసరాలు ఎక్కువ ఖర్చు ఉండొచ్చు. భూమి, ఇల్లు, వాహనం కొనుగోలు యోచనలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అప్పులు తగ్గించుకోండి, చాలా మంచిది. కుటుంబ సభ్యులు ఇంట్లో శుభకార్యాలు చర్చ అవకాశం ఎక్కువ ఉంది. వివాహాది శుభ కార్యక్రమాలు లేదా గృహప్రవేశాది శుభ కార్యక్రమాలు, ఇల్లు కొనుక్కొని భూమి పూజ లాంటివి ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఆరోగ్యమైనటువంటి వాతావరణం ఉంటుంది అందరితోనూ. ఇంకా విదేశీ అవకాశాలు, విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఎంతోమంది లే ఆఫ్ పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు చూసారా, వాళ్ళకందరికీ కూడా ఈ జూన్ నెల ఒక కొత్త అవకాశాన్ని ఇస్తుంది. ఎందుకంటే గురు భగవానుడు మారుతున్నాడు కాబట్టి మంచి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు విద్య కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళు మీరు ఎంచుకునే ఒక H1 వీసాను, ఇంకా దెర్ ఆర్ సో మెనీ వీసాస్ ఉంటాయి కదా, అవన్నీకి కూడాను విదేశీ చదువుకి మంచి యూనివర్సిటీని ఎంచుకొని చదువుకునే అవకాశాలు విద్యార్థులకు బాగా ఉంది. ఈవెన్ మన దేశంలో కూడా చక్కటి అవకాశాలు చదువు కోసం చాలా బాగుంది. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వారు జూన్ 16 తర్వాత ఒక్కొక్కటిగా నిదానంగా డెవలప్ అయ్యే అవకాశాలను, నిలిచిపోయిన ప్రాపర్టీ పనులన్నీ మళ్ళీ ప్రారంభిస్తాయి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లకి ఒక మంచి డీల్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా కళాకారులకు ఉన్న వారికి సినిమా, యూట్యూబ్ రంగంలో, టీవీ రంగంలో లేదా సినిమా ప్రొడక్షన్స్లో ఉన్న వాళ్ళకందరికీ కూడాను ప్రజాదరణ పెరుగుతుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టీవీ రంగాలకు కొత్త కొత్త అవకాశాలు వస్తుంటాయి. మీ టాలెంట్ని చూపించి మంచి లాభసాటిగా ముందుకు వెళ్ళే అవకాశాలు కళాకారులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంకా కోర్టు వ్యవహారంలో కొంత ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి. పాత సమస్యలని మధ్యవర్తి ద్వారా పరిష్కారం చేసుకుంటారు. సంతకాలు చేసే ముందు డాక్యుమెంట్స్ ఒకసారి 2 సారి మీ అడ్వకేట్ని ముందర పెట్టుకొని చదివి అందులో డిస్టర్బెన్స్ లేదంటే సంతకం పెట్టండి.
ఇంకా ఆరోగ్యానికి వచ్చేసేటప్పటికి గొంతు, మెడ, ఈ అలసట ఇవన్నీ కూడా రావచ్చు. నీరు ఎక్కువ తాగడం, నిద్ర సరిగా ఉండకపోవడం అనేది జరుగుతుంది. నీళ్ళు ఎక్కువ తాగండి. మంచి ఎక్కువ ఎంత వీలుంటే 4-5 లీటర్ నూనె నీళ్లు తాగండి. అద్భుతంగా ఉంటారు. ఈ నెల మీకు అదృష్టం తెచ్చే రంగు తెలుపు మరియు లైట్ గ్రీన్ అంటారు చూసారా, అది బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2, 6, 8 మీకు. అదృష్ట తేదీలో 6వ తారీఖున, 15వ తారీఖున, 24వ తారీఖున కలిసొస్తుంది. మీకు అదృష్టం కలిగించే దిక్కు ఈశాన్యం అని చెప్పొచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బాగుంటది. ఈ నెల మీకు చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలున్నాయి. ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి. ప్రతిరోజు కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి. చాలా మంచిది. పేద మహిళలకి చక్కటి ఎరుపు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఆహారాన్ని పేద పిల్లలకి అందరికీ కూడాను, భిక్షులకు అందరికీ కూడా ఆహారం ఏర్పాటు చేయండి. ఇంట్లో సువాసన దీపం వెలిగించండి. జవ్వాజు, అత్తర్ లాంటిది వాడండి ఎక్కువ, చాలా మంచిది. ఇక గజకేసరి పునుగలను చూసారా, గజకేసరి పునుగులు వాడండి. ఎనర్జీ పెరుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ. ఓం శుక్రాయ నమః అని చెప్పేసి 108 సార్లు డైలీ పారాయణం చేయండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అనేటువంటి మిథున రాశి మిత్రులారా, జూన్ 2026 బుధుడు బలంగా ఉండడం, గురు అనుగ్రహంతో, శని కొంచెం చిన్న చిన్న ఆలోచనలు ఉన్నా కూడా రాహు ప్రభావంతో సోషల్ మీడియా డిజిటల్ రంగాల్లో అద్భుతమైనటువంటి సాధన సాధించే ఒక అద్భుతమైనటువంటి జూన్ నెల మీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఐటీ, మార్కెట్, మీడియా, కమ్యూనికేషన్ రంగాల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసిన వాళ్ళకి దిస్ ద రైట్ టైం అని కూడా చెప్పొచ్చు. ఉద్యోగ మార్పుకు ఆలోచించిన వాళ్ళకి మంచి సమాచారం వస్తుంది. వ్యాపారస్తులకి ఆన్లైన్ ద్వారా లాభాలు పెరిగే అవకాశం. చేయన కొత్త కొత్త వ్యాపారం చేయండి. ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్స్, టెక్స్టైల్స్ బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆహార ధాన్యాలు, ఆహారాలు కాదు ఆహార ధాన్యాలు, ఫ్రూట్స్, తర్వాత ఏంటంటే వెజిటబుల్స్, ఇలాంటివి ఎక్స్పోర్ట్స్ అంతా కూడా చేస్తే చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రతి రీటైల్ రంగం వారు ఏదో ఒక కొత్త ప్రగతిని స్టార్ట్ చేయండి. మీ కస్టమర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా రిపీటెడ్ కస్టమర్స్ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు ఆన్లైన్లో కూడా మీరు బాగా ఇచ్చేయండి. పార్ట్నర్షిప్లో చిన్న చిన్న అపార్థాలున్నా కూర్చొని మాట్లాడితే అన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా డబ్బులు రావడం కొనసాగుతుంది, కానీ ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతూ వస్తున్నాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ మరియు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఇన్వెస్ట్ చేయండి లాంగ్ టర్మ్, కానీ ఇంట్రాడే ఫ్యూచర్స్, ఆప్షన్స్ ఇవన్నీ ఆడకండి, మిస్ అవుతారు. ఈక్విటీస్లో పెట్టండి, ఎస్ఐపిలో పెడుతూ ఉండండి. చాలా చక్కటి అవకాశాలు. సైడ్ ఇన్కమ్, మల్టిపుల్ ఇన్కమ్స్ అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా కుటుంబ సభ్యులకు వచ్చేటప్పటికి మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో, సోదరీమణులతో ఉన్న చిన్న చిన్న విషయాలు వాదోపవాదాలు పెంచుకోకండి. వారితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రేమ సంబంధాల్లో క్లారిటీ పెరుగుతుంది. కొత్తగా ప్రేమించుకునే వాళ్ళకి ఈగోని పక్కన పెట్టి ఒకరినొకరు నమ్మండి. ఇంకా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి పరిచయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి జూన్ నెల ఒక గొప్ప ఆపర్చునిటీని తీసుకొచ్చి పెడుతుందని గట్టిగా నమ్మొచ్చు. ఇంకా విదేశీయ చదువుల కోసం, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. వీసా ఇంటర్వ్యూలో విజయ సూచనలు ఉన్నాయి. స్టూడెంట్స్ ఫోకస్ పెరిగి మంచి ఫలితాలు పెంచే అవకాశం ఉన్నాయి. ఎగ్జామ్స్లో అంతా కూడా మంచి ఉత్తీర్ణ పొంది విద్యార్థులంతా కూడా చాలా అద్భుతంగా స్టేట్ ర్యాంక్స్, డిస్ట్రిక్ట్ ర్యాంక్స్, ఎన్ని అవకాశాలు ఉన్నాయి అన్నీ. ఇంకా కూడా ఏఐ ద్వారా చాలా టెక్నాలజీని పెంచుకొని విద్యార్థులు బాగా చదవండి. రానున్న రోజుల్లో మీరే ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి మనుషుల్ని నమ్మి కంపెనీలు నడిచేది, ఇప్పుడంతా టెక్నాలజీని నమ్మి నడుస్తుంది. కాబట్టి మీరు ఎంత టెక్నాలజీలో ఫాస్ట్గా ఉంటారో అంత అవకాశాలు మీకు ఉంటాయనేది విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ చదువుతో పాటు టెక్నాలజీని కూడా పెంచుకోండి. ఎందుకంటే టెక్నాలజీ మీకంటే చాలా స్పీడ్గా ఆలోచించి ముందుకెళ్తుంది. కాబట్టి విద్యార్థులు దీన్ని నోటీస్ చేసుకోవాలి. ఇంకా రియల్ ఎస్టేట్ అంటున్న వాళ్ళకి ప్రాపర్టీ కొనుగోలు విషయంలో త్వరపడండి. ఇంకొక విషయం ఏమంటే, పల్లెటూరులో వ్యవసాయ భూమిని పెంచండి. రానున్న రోజుల్లో వ్యవసాయమే ఎక్కువ ఉంటుంది. టెక్నాలజీ పెరగడం వల్ల చాలామందికి ఉద్యోగాలు పోయినా కూడా అందరూ పల్లెటూరులకు రాబోతున్నారు. కాబట్టి పల్లెటూర్లలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క పొలాలను పెంచుకోండి. ఇంకా కొంచెం పెంచుకుంటూ ఉండండి.
వ్యవసాయాన్ని ఉత్పత్తి అద్భుతంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యవసాయ భూములకి చాలా విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. డాక్యుమెంటేషన్ చెక్ చేయకుండా అడ్వాన్స్ మాత్రం ఇవ్వకండి. రెంటల్ ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఇంకా సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి, యూట్యూబ్, యాంకరింగ్, యాక్టింగ్, సోషల్ మీడియా రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు, నటీనటులు ఎవరికైనా కూడా మంచి గుర్తింపు. కొత్త ప్రాజెక్ట్ లేదా కొలాబరేషన్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మీ మాట, స్టైల్ వల్ల ఫాలోయింగ్ పెరుగుతూ ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్గా ఉంటే చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా కోర్టు కేసులు, కోర్టు వ్యవహారాలు ఆలస్యంగా ఉన్నా మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒప్పందాలు సంతకం చేసే ముందు జాగ్రత్త అవసరం. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు తగ్గే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆరోగ్య నిద్రలేనితనం, ఒత్తిడి, నరాల బలహీనత, ఎక్కువసేపు ఫోన్లో ఉండడం, ఆ రేడియేషన్ వల్ల ఇబ్బంది పడడం, మొబైల్, ల్యాప్టాప్ ఎక్కువ వాడడం తగ్గించడం మంచిది. ఇంకా అదృష్టమైనటువంటి రంగు ఈ నెల మీకంటే బంగారు వర్ణం, పసుపు వర్ణం, క్రీమ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. అదృష్ట సంఖ్య 5, 7 అని కూడా చెప్పొచ్చు. ఈ నెల మీకు అదృష్టమైన తేదీలు కొన్ని ఉన్నాయి. 5, 14, 23 ఇలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు మీకు ఉత్తర దిక్కుగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు అంటే గణపతికి ప్రార్థన, గరిక ఉంటుంది చూసారా, గరిక, ఈ గరికను తీసుకుపోయి గణపతికి ప్రార్థన చేయండి. సంకష్టాల చతుర్థి రోజు చక్కగా స్వామివారికి ప్రార్థన చేయండి. ఇంట్లో తులసి ముక్క దగ్గర దీపం పెట్టికండి. ఓం బుధాయ నమః అని 108 సార్లు పారాయణం చేయండి. సూర్యుడికి నీళ్లు అర్ఘ్యం వదలండి. అన్ని రకాలుగా అనుకూలం జరుగుతుంది. మీకు ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, ఇదే మీకు సమయం. 300 సంవత్సరాల తర్వాత గురు భగవానుడు మీ రాశిలోకి వచ్చి కూర్చోబోతున్నాడు. ఈ ఎంటైర్ ఇయర్ 2026 నుంచి 27 జూన్ వరకు కూడాను మీ రాశిలో గురు భగవానుడు వచ్చి కూర్చోబోతున్నాడు. ఎంత అద్భుతాలు జరపబోతున్నాయంటే, ఎన్నో ఏండ్లుగా ఎన్నో ఇబ్బందులు, మానసిక, శారీరక, సామాజిక ఇబ్బందుల నుండి పడ్డ మీకు ఈ యొక్క 2వ తారీఖున నుంచి, జూన్ 2 నుంచి గురు భగవానుడు మిమ్మల్ని వచ్చి కూర్చున్నాడు, మీ స్థానంలో వచ్చి కూర్చుంటున్నాడు. ఇక్కడ కూర్చోవడం వల్ల ఎవరెవరికి లాభం జరుగుతుందంటే, మేషరాశికి లాభం, వృషభ రాశి వారికి లాభం, సింహరాశి వారికి లాభం, కన్యా రాశి వారికి లాభం, వృశ్చిక రాశి వారికి లాభం, మకర రాశి వారికి లాభం, కుంభరాశి వారికి లాభం, మీనరాశి వారికి లాభం. ఇలా ఇన్ని చోట చూడబోతున్నాడు ఆ భగవంతుడు, ఆ గురు భగవానుడు. మీ ద్వారా చాలా మంది లబ్ధి పొందే అవకాశాలు మీ రాశిలో నుంచి ఉంది. మరి అలాంటి ఆ స్వామి చంద్రుని ప్రభావంతో భావోద్వేగాలు మాత్రం కాస్త ఎక్కువ ఉండే అవకాశాలు ఈ 2026 జూన్ నెలలో ఉండే అవకాశాలు ఉన్నాయి. రాహు వల్ల కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరిగి ప్రయోజనాలు కూడా పొందుతారు. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వస్తాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్స్ లేదా ఇంక్రిమెంట్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి. గెట్ రెడీ. అసలు కర్కాటక రాశి వారికి ఇంకా ఏమంటారు, ఇంకా బంగారు పంటే అని కూడా చెప్పచ్చు. స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి చాలా అవకాశాలు అని కూడా చెప్పచ్చు. ఇంకా ఉద్యోగంలో ఐటీ రంగంలో వాళ్ళు, ఏమండి మాకు లే ఆఫ్లు అయిపోయిందండి, మాకు ఉద్యోగాలు లేవండి, మేము అక్కడ ఉన్నామండి, మేము ఇక్కడ ఉన్నామండి, విదేశాల్లో ఉండి కూడా మాకు ఉద్యోగాలు లేవండి, అవన్నీ మర్చిపోండి. జూన్ నెల నుంచి కర్కాటక రాశి వారికి ఏవేవి పోగొట్టుకున్నారో బౌన్స్ బ్యాక్ లాగా బంతిని తీసి గోడ మీద కొడితే ఎలా తిరిగి వస్తుంది, అలా అంత స్పీడ్గా మళ్ళీ మీకు తిరిగి రాబోతుంది. అనుగ్రహం 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 ఈ కర్కాటక రాశి వారికి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు, జరుగుతుంది. వ్యాపారస్తులకి కుటుంబ సహకారం వల్ల లాభాలు పెరుగుతాయి. ఫుడ్, హోటల్, హోమ్ బిజినెస్ అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. ఎన్నో రోజులుగా ఏవేవో కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అంతా అలా బ్లాక్ అయి ఉంది కదా, అవన్నీ కూడా మొదలవుతుంది. చక్కగా బిల్డర్స్కి మంచి అవకాశాలను కూడా చెప్పచ్చు. ఇంకా ఆర్థికంగా నిల్వ చేయాలనే ఆలోచన పెరుగుతుంది. ఇంటి ఖర్చులు ఎక్కువైనా అది మీ అవసరాని కోసం చేసుకుంటున్నారు కాబట్టి వాటన్నిటిలోనూ సుముఖత ఉంటుంది. భూమి, ఇల్లు, వాహనం ఇలాంటివి కొనే అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలు ఉన్నాయి.
రైతులకి మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. పాత బాకీలు కొంతవరకు క్లియర్ అయ్యే సూచనలు కూడా చాలా బాగున్నాయి. ప్రభుత్వ సబ్సిడీస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా విహారయాత్ర వెళ్ళడం, లేదా ఆధ్యాత్మిక యాత్ర వెళ్ళడం అవన్నీ కూడా జరుగుతుంది. మళ్ళీ అందులోని ఈ నెలనే ఎన్నో రకాలైనటువంటి అవకాశాలన్నీ కూడా పుష్కరాలు కూడా రాబోతున్నాయి. చాలా విశేషమైనటువంటిది మీరందరూ కూడా విదేశాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు చాలామంది అనుకున్నాం ఉద్యోగం మాత్రమే చేస్తున్నారు. విదేశాల్లో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశం. మా వీసా అంతా స్టక్ అయ్యి కూర్చున్నది. మాకు పిఆర్ రావట్లేదండి. మాకు గ్రీన్ కార్డ్ రావట్లేదండి. గెట్ రెడీ అన్నీ రాబోతున్నాయి. ఈ నెల మీకు యోగం అంటే యోగమే అని కూడా చెప్పొచ్చు. విద్యార్థులు మీరు పట్టిందల్లా బంగారం చెప్పొచ్చు. ఇంకా సివిల్స్, ప్రభుత్వ ఎగ్జామ్స్‌కి రాస్తున్నటువంటి వాళ్ళు, గ్రూప్స్ రాసే వాళ్ళకి, రైల్వేస్‌లో రాసే వాళ్ళకి వీళ్ళకందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకాల్లో మంచి లాభాలు వస్తుంది. కుటుంబం పేరుతో ఉన్న ఆస్తి సమస్యలన్నీ కూడా తొలగి అన్నదమ్ముల అక్కచెల్లెలందరూ చక్కగా పంచుకునే అవకాశాలు బాగున్నాయి. మీకు రెంటల్ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. సినిమా రంగం వారికి మంచి మంచి అవకాశాలు ఓటీటీ ద్వారా కానీ, లేదా సినిమా థియేటర్స్‌లో కానీ, మంచి కళాకారులకి కానీ, పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కానీ ఇదొక మంచి సమయం చెప్పొచ్చు. ఇంకా టీవీ రంగంలో యూట్యూబ్ కానీ, టీవీ ఛానల్స్‌లో కానీ, సోషల్ మీడియా రంగంలో వారికి కొత్త కొత్త అవకాశాలు, క్రియేటివిటీకి మంచి స్పందన వచ్చే అవకాశాలున్నాయి. ఇన్‌స్టాలో కానీ, ఫేస్‌బుక్‌లో కానీ రీల్స్ ద్వారా పెట్టి మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది. కోర్టు కేసులంతా కూడా విజయవంతమయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. బంధువుల మధ్య రాకపోకలు తగ్గిపోయి మీ మీద ఒక నెగెటివ్ ఉంది చూసారా? అవన్నీ తొలగిపోయి మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి అందరూ రాబోతున్నారు. పెద్దల సలహా తీసుకోండి. ముందుకు వెళ్తే మంచిది. కోపంతో మాట్లాడితే సమస్యలు పెరిగే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం మాత్రం మీ చేతిలోనే ఉంది. కొంచెం జీర్ణ సమస్యలు రావచ్చు. నీరు ఎక్కువ తాగడం మంచిది. ఆహార నియమాలు పాటించండి. చాలా మంచిది. ఒక శస్త్రచికిత్స చేయాలని మీరు ఎన్నో రోజులుగా బాధపడుతున్నది అది క్యూర్ అయిపోయి ఆరోగ్యవంతులు అయిపోతారు. ఇదే గ్రహాలు మారి మనకు అనుకూలమిస్తే నెగటివ్ కూడా పాజిటివ్ అయిపోతుంది అనే దానికి ఒక ఉదాహరణే ఈ నెల కర్కాటక రాశి వారికి జూన్ 2026. మరి ఈ నెల మీకు అదృష్ట సంఖ్య అంటే తెలుపు మరియు సిల్వర్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 2 మరియు 4. అదృష్ట తేదీలు 2, 11, 20, 29 ఇలాంటివన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు వాయువ్య దిక్కు మీకు చాలా కలిసి వస్తుంది. ఈ నెల మీరు శివాలయంలో వెళ్ళి స్వామివారికి సోమవారం దీపం వెలిగించండి. పాలు లేదా అన్నదానం చేయండి. చాలా మంచిది. ఇంట్లో చంద్రుడికి సంబంధించిన శాంతి కోసం రాత్రిపూట దీపం వెలిగించండి. తులసి కోటకు నీళ్ళు వదలండి. సూర్యుడికి అర్ఘ్యం వదలండి. ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు చెప్పండి. ఎంత అవకాశం ఉంటే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, 2026 జూన్ ఈ నెల మీకు మీ పేరు, గౌరవం, నాయకత్వం పెరిగే ఒక అద్భుతమైనటువంటి సమయం. అష్టమ శని నడిచినా గురు భగవానుడి యోగంగా ఉన్నారు. మీకు యోగ కాలంగా చేసే అవకాశం ఉన్నాయి. గ్రహస్థితి ప్రకారం సూర్యుడు బలంగా ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాస్త ఎన్నో రోజులుగా ఆరోగ్యంగా ఇబ్బంది పడ్డారు కదా, అవన్నీ కూడా క్లియర్ అవుతుంది. గురు అనుగ్రహంతో కెరీర్లో కొత్త అవకాశాలు ఉన్నాయి. శని ప్రభావం కారణంగా పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాహు కేతువుల సోషల్ మీడియా పబ్లిక్ ఇమేజ్ బలపడుతుంది. ఉద్యోగస్తులకి అధికారులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ, పోలీస్, మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం. డాక్టర్స్, ఇవన్నీ సర్వీస్ సెక్టార్స్ అన్నీ ఉంటాయి చూసారా, ఈ చార్టెడ్ అకౌంట్స్, లేకపోతే డిపార్ట్మెంట్స్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్, పీడబ్ల్యూ డిపార్ట్మెంట్స్, వీళ్ళకందరికీ కూడా మంచి అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. కొత్త క్లయింట్లు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. మీ యొక్క డెట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. భాగస్వామి వ్యాపారాలతో స్పష్టత
ఎక్కువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ప్రకారం తీసుకుంటే ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అంతే పెరుగుతుందండి ఈ సింహరాశి వారికి. లగ్జరీ వస్తువులపై ఖర్చులు ఎక్కువ పెట్టుబడి పెడుతూ ఉంటారు మీరు. పెట్టుబడిలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కొంచెం జాగ్రత్త పడండి. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఆలోచన చేయండి కానీ ఆత్రపడకండి. మీ కోపాన్ని కాస్త అదుపులో పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపమవుతుంది. మాస ద్వితీయంలో అన్ని కలిసి వస్తుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరితో కాస్త ప్రేమగా ఉండండి. ఇంకా ప్రేమికులకి ఇదొక డిఫరెంట్ మంత్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కెరీర్ పరంగా బాగున్నప్పుడు ప్రేమికులకు కొంచెం టైం కేటాయించేసరికి మనస్తాపాలు వచ్చే అవకాశాలు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఈగో సమస్యలు రావచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండండి. పిల్లల విషయంలో శుభవార్త వినే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా విదేశీయ చదువు లేదా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి మంచి పురోగతి అని కూడా చెప్పొచ్చు ఈ నెల. వీసా ఇంటర్వ్యూలో అనుకూలం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇమిగ్రేషన్లోకి వెళ్ళేటప్పుడు కాస్త ప్రిపేర్ అవ్వండి. వాళ్ళు ఏం అడుగుతున్నారో ప్రశ్న అది మాత్రమే సమాధానం చెప్పండి కానీ మీ వ్యక్తిగతంగా అతిగా ఆలోచించి రిజెక్ట్ చేసుకోకండి. వాళ్ళు అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం ఇవ్వాలి. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సిద్ధం అవుతున్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఫోకస్ పెంచండి. బాగా ఫోకస్ పెంచండి. టెక్నాలజీ, ఏ టెక్నాలజీని ఎక్కువ వాడండి. దాని ద్వారా నేర్చుకోండి. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకాలలో కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ పనులు నెల ఆఖరికి పూర్తయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా కమర్షియల్ ప్రాపర్టీస్కి పెట్టుబడులకి అనుకూలమైనటువంటి సమయం ఈ 2026 జూన్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి వచ్చేటప్పటికి సినిమా, టీవీ, రాజకీయ ఈ రంగం వాళ్ళకి అందరికీ కూడాను ప్రజాదరణ పెరుగుతుంది. కొత్త ప్రాజెక్ట్ ఆఫర్లు వచ్చే అవకాశాలున్నాయి. మీ ప్రొఫెషన్ వల్ల అభిమానులు పెరిగే అవకాశం ఎక్కువుంది. ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికి రాజకీయ నాయకులు కాస్త ప్రజాక్షేత్రంలో కాస్త నోరు అదుపులో ఉంటే మంచిది అని చెప్పడం జరుగుతుంది. కోర్టు కేసులో కోర్టు వ్యవహారం నెమ్మదిగా అనుకూల పరిస్థితులు కనబడుతున్నాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డాక్యుమెంటేషన్ విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఇంకా వాహనం నడిపేటప్పుడు ఫోన్లు పెట్టుకోవడము లేదా అతి ర్యాష్ డ్రైవింగ్ ఇవన్నీ కాస్త అవాయిడ్ చేయండి. ఇంకా విపరీతమైనటువంటి హీట్, బీపీ, ఒత్తిడి, స్ట్రెస్ సమస్యలు రావచ్చు. ఉదయం వ్యాయామం కొంచెం ఎక్కువ చేయండి. ఇంకా జలుబు లాంటిది వేడి వల్ల కూడా జలుబు వస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్త వాడండి. మంచిది కూడాను ఆహారాలని కూడాను. ఇంకా ఈ నెల మీకు అదృష్టం ఇచ్చే రంగులు అని చెప్పొచ్చి గోల్డ్ మరియు ఆరెంజ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఇప్పుడు నేను వేసుకున్నాను చూస్తారా ఆరెంజ్ కలర్, ఇది మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. అదృష్ట సంఖ్య 1, 5, 9 అని కూడా కలిసవచ్చు. అదృష్ట తేదీలు 1, 10, 19, 28 ఇవన్నీ కూడాను. ఈ నెల అదృష్ట దిక్కు మీకు తూర్పు దిక్కు చాలా మంచిగా ఉంటుంది. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం సూర్యుడికి అర్ఘ్యం మొదలడం, నీళ్లు ఓం సూర్యాయ నమః అని చెప్పడం, ప్రతి ఆదివారం సూర్యనారాయణ స్వామికి జలాభిషేకం చేయడం, ఎరుపు లేదా ఆరెంజ్ పండ్లు, పూలు దానం చేయడం మంచిది. ఉదయం సూర్య నమస్కారాలు చేయడం అంటే ఈ 12 స్ట్రెస్ ఉంటాయి చూసారా, ఆ 12 స్ట్రెస్ ఉన్నటువంటి సూర్య నమస్కారాన్ని చేయడము. ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అని చెప్పి 108 సార్లు ప్రతిరోజు చెప్పండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలు పొందుతారు. 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, ఈ జూన్ 2026 ప్లానింగ్, క్రమశిక్షణ, ఎదుగుదల కలిసి వచ్చే సమయం. గెట్ రెడీ. భవిష్యత్తులో పెద్ద మార్పుకి ఈ నెలే ఒక పునాదిగా కూడా చెప్పొచ్చు. బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల తెలివితేటలు, నిర్ణయించే శక్తి పెరుగుతుంది. గురు ప్రభావంతో కెరీర్లో స్థిరత్వం పెరుగుతుంది. శని కారణంగా పని ఒత్తిడి పెరిగిన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. రాహు వల్ల కొత్త పరిచయాలు, డిజిటల్ రంగాల్లో చాలా మంచి అవకాశాలు, ఉద్యోగస్తులకి కొత్త ప్రాజెక్ట్స్, ప్రైవేట్ రంగంలో వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త క్లయింట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు క్లయింట్ బేస్ పెరుగుతుంది ప్రైవేట్ రంగంలో వారికి. ఇంకా ప్రభుత్వ రంగంలో వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, అకౌంట్స్, మెడికల్, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వారికి మంచి సమయం కూడా చెప్పొచ్చు. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైనటువంటి సమాచారం ఈ నెల ఆఖరికి కనబడుతుంది. వ్యాపారస్తులకి ప్లానింగ్ వల్ల లాభాలు పెరుగుతాయి. డాక్యుమెంటేషన్ విషయంలో జాగ్రత్త. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు ఉన్న వాళ్ళకి
మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. రీటైల్ రంగం వారికి అద్భుతమైనటువంటి నెల అని కూడా చెప్పొచ్చు. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. అనవసరపు ఖర్చులు తగ్గించే అవకాశాలు బాగా ఉన్నాయి. సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్‌మెంట్‌పై దృష్టి పెరుగుతుంది. పాత బాకీలు కొంతవరకు తగ్గే అవకాశాలున్నా బ్యాంక్ లోన్స్, తర్వాత పర్మిషన్స్ కోసము, చిట్ ఫండ్స్ వీటికన్నిటి కోసం ఎదురు చూస్తున్నారు కదా! ఈ నెల ఆఖరికి మీరు శుభవార్తలు వినే అవకాశాలు బాగా ఉన్నాయి. కుటుంబ బాధ్యతల్లో పెరిగే అవకాశాలు బాగున్నాయి. జీవిత భాగస్వామి సహకారం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, పిల్లలు అందరితో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రేమ విషయంలో ఒకరి పట్ల ఒకరు నిజాయితీ భావం ఉండాలి. అలా మాట్లాడితేనే మీ జీవితకాలం కలిసి ఉంటారు మీరు. ఇంకా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి పరిచయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో మీకు వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయని కూడా చెప్పచ్చు. ఇంకా విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకి మంచి ఫోకస్ ఉంటుంది ఈ నెల. విదేశీయ చదువు లేదా ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఒక మిశ్రమమైనటువంటి ఫలితాలున్నా కష్టం మీద నెల ఆఖరికి సాధించే అవకాశాలు ఉన్నాయి. వీసా డాక్యుమెంటేషన్స్ పనులు పూర్తి అయ్యే సూచనలు బాగా కనబడుతున్నాయి. ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. డ్రెస్ కోడ్ కరెక్ట్గా ఉండాలి, అది జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా రియల్ ఎస్టేట్కి వచ్చేటప్పటికి రిజిస్ట్రేషన్ లేదా లోన్ ప్రక్రియలు ముందే కదిలే అవకాశాలు ఉన్నాయి. భూమి, ఇల్లు కొనుగోలు విషయంలో మంచి ప్రాపర్టీస్ మీకు కనబడుతుంది, ప్రయత్నం చేయండి. కొత్త కస్టమర్లు కనిపించే అవకాశాలు బాగా ఉన్నాయి. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ అక్కడ కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా ఈ యొక్క ఈక్విటీస్లో మాత్రమే వెళ్ళండి, కానీ వేరే దాంట్లో వెళ్ళకండి. ఇంకా రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, కానీ మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి సమయం ఉంది కాబట్టి బాగుంటుంది. ఇంకా టీవీ రంగం వారికి, సినిమా రంగం వారికి, కళాకారులకి, ఇంకా మీకు రైటింగ్, ఎడిటింగ్, యాంకరింగ్, సోషల్ మీడియా రంగంలో వారికి ఉన్న వారికి మంచి గుర్తింపు వస్తుంది. యాక్టింగ్లో ఉన్న వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్ లేదా ఆడిషన్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే సమయం ఆసనమైంది. గెట్ రెడీ. ఇంకా కోర్టు వ్యవహారంలో నెమ్మదిగా పురోగతి ఉంటుంది. పెద్దల సలహా తీసుకుని సమస్యలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎదుటి వారిని తక్కువ అంచనా మాత్రం వేయకండి. ఇంకా ఆరోగ్యపరంగా నరాల బలహీనత, కడుపు అజీర్ణత, ఒత్తిడి, స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆహార నియమాలను పాటిస్తే ఆరోగ్యం బాగుంటారు. ఎక్కువ మంచినీళ్ళు తాగండి. అదృష్టం ఇచ్చే రంగు ఈ నెల ఆకుపచ్చ మరియు లైట్ బ్లూ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 5 మరియు 6. అదృష్ట తేదీలు 5, 15, 24. అదృష్ట దిక్కు ఉత్తర దిక్కు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమంటే ప్రతి బుధవారం గరికతో గణపతిని ప్రార్థన చేయండి. విష్ణు సహస్రనామం ఎక్కువ వింటూనండి. ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళండి లేదా తిరుపతికి వెళ్ళండి. కాలినడకగా కొండ మీద ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకోండి. కలవు వెంకటనాథాయ అని చక్కగా స్వామివారిని ప్రార్థన చేయండి. ఉదయం తులసి మొక్కకు నీళ్లు పోయండి. సూర్యుడికి అర్ఘ్యం వదలండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఒక మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు చేయండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, 2026 జూన్ నెల మీ యొక్క శుభాశుభ ఫలితాలు తీసుకుంటే జూన్ 2020 తులారాశి వరకు సమతుల్యత మరియు కొత్త అవకాశాలు కనిపించే ఒక మంచి అవకాశం ఉంది. ఈ నెలలో సంబంధాలు, డబ్బు, ఉద్యోగం, విదేశీ అవకాశాలు మల్టిపుల్గా కనబడుతున్నాయి. శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ఆకర్షణ మరియు గౌరవం పెరుగుతుంది. గురు ప్రభావంతో కెరియర్లో మంచి అవకాశాలు రాబోతున్నాయి. శని కారణంగా కొత్త పనులు ఆలస్యంగా పూర్తి అవుతుంది. రాహు వల్ల సోషల్ మీడియా మరియు పబ్లిక్ రిలేషన్ ద్వారా లాభాలు రావచ్చు. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతల వల్లే గుర్తింపు లభిస్తుంది. లా, ఫ్యాషన్ డిజైనింగ్, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైనటువంటి సమాచారం ఉంటుంది. వ్యాపారస్తులకి కొత్త పార్ట్నర్షిప్ ద్వారా అవకాశాలు బాగా ఉన్నాయి. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. కస్టమర్లు చేజారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే.
ఇక ఆర్థిక ప్రవాహం బాగానే ఉంటుంది కానీ ఆ డబ్బులు విలాస వస్తువులపై ఖర్చు పెట్టడం వల్ల అది మీకు లేకుండా మిస్ అవుతున్నామేమో అని ఒక భావనతో మీరు ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బ్యాంక్ లోన్స్, చిట్ ఫండ్స్ ఇవన్నీ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా సంతకాలు పెట్టి చూడండి. పాత బాకీలు కొంతవరకు తిరిగి రావచ్చు. ఇక కుటుంబంలో శుభకార్యాలు, చర్చలు జరగవచ్చు. జీవిత భాగస్వామి అనుబంధం బలపడుతుంది. ప్రేమ విషయంలో మంచి క్లారిటీ అనేది వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభ సూచనలు బాగా కనబడుతున్నాయి. ఇంకా విద్యకు సంబంధించి విదేశీయ చదువు లేదా ఉద్యోగం కోసం మంచి అవకాశాలు వస్తాయి. వీసా ఇంటర్వ్యూలు అనుకూలం ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్ట్స్, లా, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వారికి మంచి ఫోకస్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకాల్లో లాభ సూచనలు బాగా కనబడుతున్నాయి. నిలిచిపోయిన డీల్ మళ్ళీ ముందుకు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొత్త కస్టమర్లు కూడా కనిపిస్తారు. ఇంకా కళాకారులకు వచ్చేటప్పటికి సినిమా, యాంకరింగ్, సోషల్ మీడియా, ఫ్యాషన్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, న్యూస్ రీడర్స్ లేదా యాక్టర్స్, యాక్ట్రెస్ వీళ్ళకందరికీ కూడా కొత్త ఆఫర్లు లేదా కొలాబరేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీ స్టైల్ మరియు ప్రొఫెషన్ ద్వారా మంచి అభిమానులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకా కోర్టు వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు మారవచ్చు. మాస ద్వితీయంలో ఒప్పందాలు సంతకం చేసేటప్పుడు జాగ్రత్త. మధ్యవర్తుల ద్వారా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ ద్వారా కొంచెం నెగిటివ్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో చాలా చాలా జాగ్రత్త అవసరం. ఈ నెల కాస్త మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఇంకా ఆరోగ్యం పట్ల అలసట, షుగర్, నిద్రలేమి సమస్యలు, యోగా అవన్నీ చేస్తే చాలా మంచిది. ఒక చిన్నపాటి శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నెల మీకు అదృష్ట సంఖ్య అని చెప్తే పింక్ మరియు తెలుపు. రైతులకి చాలా మంచి సమయం కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 6 మరియు 9. అదృష్ట తేదీలో 6, 15, 24. అదృష్ట దిక్కు పడమర. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి? ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయడం లేదా చండీ సప్తసతి పారాయణం చేయడం తులారాశి వారికి చాలా ముఖ్యం. వీలుంటే ఒకసారి చండీ హోమం చేయండి. అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. ఈ మాసంలో ఏది చేసినా మంచిది అంటారు దైవికమైనటువంటి కార్యక్రమాలు. ఇంట్లో సువాసన భరితమైనటువంటి నూనెతో దీపం వెలిగించండి. జవ్వాజు, అత్తర్ లాంటిది వెలియండి. గజకేసరి పునుగు అప్పుడప్పుడు తైలాన్ని పెట్టుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు ప్రతినిత్యం పారాయణం చేయండి. కనకదార స్తోత్రాన్ని పారాయణం. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా 2026 జూన్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా గెట్ రెడీ. అద్భుతం మీకోసం ఎదురు చూస్తూ ఉంది. అద్భుతం అంటే అద్భుతం. గురు భగవానుడు 9వ స్థానంలో. 9లో గురు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు. గురు చూసిన కోటి లాభం. శని 5లోకి వస్తున్నాడు. రాహు 5లోకి వస్తున్నాడు. శుక్రుడు 7లోకి వస్తున్నాడు. ఎన్నండి బుధుడు వస్తున్నాడు. పంచగ్రహ కూటమి అండి యొక్క వృశ్చిక రాశి వారికి జాక్ పాట్ జాక్ పాట్ జాక్ పాట్. మీరు ఇలాగే చెప్తుంటారు గురుగారు, మాకేం జరగట్లేదు, అన్నీ ఒట్టి మాటలు. అలాగే అంటూ ఉండండి. పొందే వాళ్ళందరూ పొందుతున్నారు, ప్రయత్నం చేసిన వాళ్ళందరూ సాధిస్తున్నారు, కూర్చుంటున్న వాళ్ళు కూర్చుంటూనే ఉన్నారు, నెగిటివ్ మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. కామెంట్స్ కూడా విపరీతంగా నెగిటివ్స్ పెడుతూ ఉంటారు. ప్రయత్నం చెయ్యండి. మారిపోయాడండి. గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి బాబు, మీకు ఏం కావాలి కోరుకోండి అని గ్రహాలు ఒక్కళ్ళైపోయి వృశ్చిక రాశిని అద్భుతం చేయాలని సిద్ధమైపోయారు. ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, జీవితం కావచ్చు. ఒక్కొక్క రంగం వారు అద్భుతాలు సృష్టించే ఒక నెల ప్రారంభమైంది. మీ జీవితంలో
ఒక అద్భుత స్థితిగతిని పొందే ఒక అద్భుతమైనటువంటి నెల ఏదైనా ఉందంటే అది జూన్ నెల మాత్రమే. ఇక్కడ నుంచి భగవంతుడు చూడబోతున్నాడట, ఎన్నెన్ని రాసులను చూడబోతున్నాడు. చక్కగా ఉద్యోగంలో వచ్చేటప్పటికీ మీరు కోరుకున్న చోట ప్రమోషన్తో పాటు ఇంక్రిమెంట్తో పాటు ఉద్యోగం. ప్రైవేట్ రంగంలో వాళ్ళకి చాలామందికి లే ఆఫ్ అయిన వాళ్ళకందరికీ కూడా ఉద్యోగం దొరుకుతుంది. ప్రభుత్వ రంగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూసిన వాళ్ళకి గెట్ రెడీ, మీ ఆఫర్ లెటర్ మీ తలుపు తడుతుంది. ఉద్యోగంలో అంత బాధ్యత అద్భుతం జరగబోతుంది. మీ పై అధికారుల దగ్గర నుంచి ప్రశంసలు, అవార్డ్స్, రివార్డ్స్ చాలదా ఇంత అద్భుతం. ఇంకా వ్యాపారం వచ్చేటప్పటికీ అన్ని రంగాల వ్యాపారస్తులకి మీరు ఏది పట్టిందలా బంగారం అండి, పట్టిందలా బంగారం. ట్రేడింగ్ చేయండి లాంగ్ టర్మ్లో, నాట్ ఈక్విటీస్లో చేయాలి, కానీ ఈ యొక్క ఫ్యూచర్స్ ఆప్షన్స్లో పెట్టి పోగొట్టుకోకండి. ఇది చాలా బాగుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు. ఆర్థికంగా మంచి ఫ్లో, మల్టిపుల్ ఇన్కమ్ జోన్ అనేది ఈ నెల మీకు పెరిగింది. అసలు మీరు ప్రయత్నం చేయడమే, గ్రహాలన్నీ మీకు ఎప్పుడురా ఇవ్వాలని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి దానికి మీరు సిద్ధంగా ఉన్నారా అనేది ప్రిపేర్ అవ్వండి. ద గాడ్ ఈజ్ రెడీ టు గివ్ అనే దాన్ని తీసుకోండి. తర్వాత మీకు భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది. చాలా ప్రేమానురాగాలతో కలిసి ఉంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెలతో ఆప్యాయమైనటువంటి సమయాన్ని పెంచుకునే ఒక అద్భుతమైనటువంటి సమయం ఈ జూన్ నెల అనేది వచ్చేస్తుంది. దీంట్లో విద్యార్థులు, విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులకి అవకాశం, చదవాలనుకున్న వాళ్ళకి విద్యార్థం, లేదా ఆ యొక్క క్యాంపస్ సెలక్షన్ వచ్చి ఉద్యోగం వచ్చే అవకాశాలు, విజా స్టక్ అయిన వాళ్ళకి అవకాశాలు, లేదా విదేశాల్లో లే ఆఫ్ అయిన వాళ్ళకి అందరికీ మళ్ళీ బూమ్ 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 అంటారు చూసారా, అలాంటి అవకాశం వచ్చేస్తుంది. మీరు శరీరం అలసిపోయి నిద్రపోవాలే కానీ స్వతహాగా నిద్రపోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు మిమ్మల్ని అంత బిజీ చేయబోతున్నాడు ఉద్యోగరీతిగా. ఇంకా పిల్లల విషయంలో మీ యొక్క ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం, లేదా వాళ్ళకి చదువు కోసం ఖర్చు పెట్టడం, ఇవన్నీ జరుగుతుంది. ఇంకా కళాకారులు అంటారా, గెట్ రెడీ. అది యాక్ట్రెస్, హీరో హీరోయిన్ అనుకోండి, లేదా యాంకర్స్ అనుకోండి, లేదా టెక్నీషియన్స్ అనుకోండి, లేదా పెట్టుబడి పెట్టిన వాళ్ళు అనుకోండి. మీ యొక్క ఆల్రెడీ మీకు చక్కెర పందరి దాని మీద తేనె వర్షం కురిచినట్టు యాక్ట్రెస్ అండ్ యాక్ట్రెస్కి చాలా బాగా అవుతున్నాయి. ఇంకా రాజకీయ నాయకులు మీరు అనుకున్నది సాధిస్తారు. కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి, కొత్త కొత్త పదవులు రాబోతున్నాయి, కొత్త కొత్త బాధ్యతలు రాబోతున్నాయి. ప్రజాక్షేత్రంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది. ఇంకా వృశ్చిక రాశి వారు, ఇన్ని ఏండ్ల తర్వాత మాకు ఇంత యోగమా, గురు భగవానుడు అలా అనుగ్రహాన్ని మిగతా గ్రహాలతో మాట్లాడి కలిగిస్తున్నాడు అనుకోండి. అసలు సిద్ధమైపోండి అంతే. అది ఏమైనా ఈ నెల మీకు జీవితంలో మీరు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నటువంటి యోగాన్ని ఈ నెల మీకు రాబోతున్నాయి. అంత చక్కగా ఇంకా కోర్టు కేసులు అగనెస్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా మీకు సానుకూలంగా వచ్చి ఈ కాంప్రమైజ్కి వచ్చి కేసు విత్డ్రాల్ కూడా అయిపోవచ్చు. మీ పైన ఏడుపుతో ఉన్న వాళ్ళని, మీ పైన నెగిటివ్ ఉన్న వాళ్ళందరూ, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళందరూ వచ్చి మీ దగ్గర క్షమాపణ అడుగుతారు. అది జరుగుతుంది, జరిగే తీరుతుంది. మీ ఆరోగ్యం ఒక శస్త్రచికిత్స కోసం ఎప్పటి నుంచో చేయాలి, ఇది చేస్తేనే అవుతుంది అని అన్నవన్నీ కూడా ఆరోగ్యం క్లియర్ అయిపోయిందే, క్యూర్ అయిపోయిందే, ఇంకా అవన్నీ ఏం లేదే అనే యొక్క స్థితికి ఎదుగుతారు. బీపీ, నరాల ఒత్తిడి, నిద్రలేని తనాలు అవన్నీ తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు చేస్తారు. మీ యొక్క ఇష్టదైవం, కులదైవ ప్రార్థన చేస్తారు. ఎన్ని రాబోతున్నాయి వృశ్చిక రాశి మిత్రులారా. దిస్ ఇస్ ద టైం. మీ జీవితాన్ని మార్చబోయే 2026 నుంచి 27 నేను మొదటి నుంచి చెప్తున్నాను. కానీ ఆ జూన్ 2 ఆ సమయం ఆసన్నమైపోయింది. జూన్ 2 నాడు అద్భుతంగా గురు భగవానుడు మీ యొక్క జీవితాన్ని సుదర్శన చక్రం లాగా కాపాడబోతున్నాడు. ఇంకా మీకు అదృష్ట సంఖ్య 9 మరియు 2. అదృష్టం ఇచ్చే రంగు ఎరుపు, మరూన్, ఆరెంజ్ కలర్. ఇవన్నీ చాలా బాగుంటుంది మీకు. అదృష్ట తేదీలు 9, 18, 27. ఈ 3 రోజుల్లో ఏదో ఒక జాక్పాట్. గెట్ రెడీ. అదృష్ట దిక్కు మీకు దక్షిణ దిక్కు. ఈ నెల చాలా బాగా ఉంటుంది. పరిహారం మంగళవారంలో సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యండి, లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, ఎర్ర పూలతో అర్చన చేయండి, పేదలకు ఆహారం పెట్టండి, ఎర్ర వస్త్రాలు దానం ఇవ్వండి, చలివేంద్రాలు ఏర్పాటు చేయండి, గోవులకి, కాకులకి, పిచ్చుకలకి అందరికీ ఆహారం చేయండి, మంచినీళ్ళు ఏర్పాటు చేయండి, పుస్తక దానం ఇవ్వండి. ఎన్నండి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అనుగ్రహంతో ఏమేమి సేవలు చేస్తారో చెయ్యండి. అదృష్టం అంటే వృశ్చిక రాశి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో
అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, 2026 జూన్ మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కొత్త అవకాశాలు, ప్రయాణాలు మరి ఎదుగుదల కలిసి వచ్చే సమయం ఇదనమాట. అర్ధాష్టమ శని ఉన్నా గురు భగవానుడు మీకు మేలు కలిగిస్తున్నాడు. ఈ నెల ఆల్మోస్ట్ ప్రతి రాశి వారి యొక్క జీవితంలో గురు భగవానుడు శుభాన్ని ఇస్తున్నాడు. మంచి గ్రహస్థితి, గురువు అనుకూలంగా ఉండడం వల్ల అదృష్టం, కుజుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. శని కారణంగా పని ఒత్తిడి ఉన్నా ఫలితం ఆలస్యంగా వచ్చే తీరుతుంది. రాహు వల్ల సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఇంకా ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు మరి అవకాశాలు చాలా 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 వస్తున్నాయి. టీచింగ్, ఐటీ, ట్రావెల్, గవర్నమెంట్ రంగాల్లో ఉన్న వారికి మంచి సమయం. ఇంకా డాక్టర్స్ అండ్ సర్వీస్ సెక్టార్, అడ్వకేట్స్, పోలీస్ అండ్ డిఫెన్స్ ఈ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ చాలా మంచి అవకాశాలు. రీసెర్చ్లో ఉంటారు చూసారా, సైంటిస్ట్, రీసెర్చ్ వాళ్ళకి అందరికీ అవకాశాలు వస్తున్నాయి. స్పోర్ట్స్ వీళ్ళకందరికీ మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు లేదా దేశ విదేశ ఉద్యోగ ప్రయత్నానికి ఇస్తున్న వారికి ఇదొక మంచి అవకాశం. వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్ట్లు వస్తున్నాయి. మీ పాత వ్యాపారాలన్నీ, పాత వస్తువులన్నీ క్లియర్ అయిపోయి, డెట్స్ అన్ని క్లియర్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారాలతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు మరియు కుటుంబ అవసరాలపై ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణం చేసేటప్పుడు మీ యొక్క విలువైనటువంటి వస్తువులను, డాక్యుమెంట్స్ని చాలా జాగ్రత్తగా ఉంచండి. కొత్త ఇన్వెస్ట్మెంట్కి ముందు జాగ్రత్తగా ఆలోచించి 1కి 4 సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టండి. పాత బాకీలు తగ్గించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ఒక పెద్ద శత్రువు ఉన్నాడు, నోరు. ఈ నోటును ఇలా సూదేసి గుచ్చేసుకోండి. సమయం బాగున్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయడమే మంచిది. ఇంకా విద్యార్థులకి వచ్చేటప్పటికి విదేశీయ చదువు లేదా ఉద్యోగానికి మంచి అవకాశాలు ఉన్నాయి. వీసా ఇంటర్వ్యూలో సానుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. హయ్యర్ స్టడీస్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య సఖ్యత కాస్త లోపం అవుతుంది. కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోండి. ఎవరైనా వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి పెళ్లి ప్రయత్నాలు చేయండి. శ్రావణ మాసం, కార్తీక మాసం కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లు, కమర్షియల్ ప్రాపర్టీ లాభ సూచనలు ఉన్నాయి. మీ యొక్క లోన్ కోసం, ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లోన్ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి అన్ని కూడా క్లియర్ అయిపోతుంది. కొత్త కస్టమర్లు కనిపిస్తారు. చక్కటి అవకాశాలు బాగున్నాయి. రియల్ ఎస్టేట్ లో కన్స్ట్రక్షన్ మందకోడిగా ఉన్నవన్నీ కూడా కాస్త ట్రాక్ లో పడే అవకాశాలు బాగున్నాయి బిల్డర్స్ అందరికీ కూడా. ఇంకా సినిమా రంగంలో వారికి, మోటివేషనల్ స్పీకింగ్, సోషల్ మీడియా, యూట్యూబ్స్ లో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆఫర్లు మరియు పబ్లిసిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ మాట వల్ల అభిమానులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కోర్టు వ్యవహారాలు నెమ్మదిగా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. డాక్యుమెంటేషన్ విషయంలో జాగ్రత్త పడాలి. పెద్దల సలహా తీసుకోండి. మరియు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా అలసట, కాళ్ళ నొప్పులు, నిద్రలేమి సమస్యలు, ప్రయాణాల్లో కొంచెం ఇబ్బంది, ఇంకా జీర్ణ ప్రక్రియ లేదా మీ యొక్క మర్మస్థానాల దగ్గర కాస్త ఇబ్బంది, మంటలు అలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక డాక్టర్ని, ప్రొఫెషనల్ డాక్టర్ని సంప్రదించండి. మరియు అదృష్టమైనటువంటి రంగు పసుపు మరియు ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కూడా మీకు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 3 మరియు 9. అదృష్ట తేదీలు ఈ నెల 3, 12, 21, 30. అదృష్ట దిక్కులు ఈ నెల ఈశాన్యం అని కూడా చెప్పొచ్చు. మీరు ఈ నెల చేయవలసినటువంటి యొక్క పరిహారం అంతా కూడాను భగవంతుడు గురు భగవానుడి దత్తాత్రేయుని ప్రార్థన చేయండి. పసుపు వస్తువులు లేదా శనగలు దానం చేయండి. పేదలకు సహాయం చేయండి. ఓం గురవే నమః, ఓం శనైశ్వరాయ నమః అని 108 సార్లు ప్రతిరోజు పారాయణం చేయండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి.
మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, 2026 జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కష్టానికి ఫలితం కనిపించే సమయం ప్రారంభమైంది. శని ప్రభావం వల్ల క్రమశిక్షణ మరియు బాధ్యతలు పెరుగుతుంది. గురు అనుగ్రహంతో ఆర్థిక విషయాల్లో ఊరట లభిస్తుంది. కుజుడు ధైర్యం మరియు పని వేగాన్ని పెంచుతున్నాడు. రాహు కారణంగా సోషల్ మీడియా మరియు కొత్త పరిచయాల ద్వారా అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు, గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ, నిర్మాణ, ఇంజనీరింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి మంచి సమయం. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి నెమ్మదిగా అయినా లాభాలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో మాట జాగ్రత్త చాలా అవసరం. ఆర్థికమైనటువంటి డిసిప్లిన్ అనేది ఉండాలి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. కుటుంబం మరియు ఆస్తి విషయాల్లో ఖర్చు పెరిగే అవకాశం ఉంది. భూమి, ఇల్లు, వాహనం కొనుగోలు ఆలోచనలు ముందుకు వెళ్తాయి. పాత బాకీలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం పునరుద్ధరీకరణ అవుతుంది. విదేశాల ఉద్యోగం చేస్తున్న వారికి లేదా స్టక్ అయిన వాళ్ళకి మళ్ళీ వీసా అంతా కూడా క్లియర్ అయ్యి ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ సంబంధాల్లో కుటుంబ సభ్యులతో బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి సహకారం బలంగా ఉంటుంది. ప్రేమ విషయాల్లో ఆలస్యమైన మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పిల్లల చదువు లేదా కెరీర్ విషయంలో శుభవార్త వింటారు. ఇంకా విదేశీయ చదువు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి శుభవార్త కలిగే అవకాశాలు శుభమాసం. వీసా, డాక్యుమెంటేషన్ పనులు ముందుకు కదిలే అవకాశం. టెక్నికల్, మేనేజ్మెంట్, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సిద్ధమవుతున్న వారికి మంచి ఫోకస్ ఉంటుంది. సివిల్స్ లేకపోతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ అంతా ఉంటే దానికైతే ప్రిపేర్ అవ్వండి బాగా. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకాలు నెమ్మదిగా లాభం వస్తాయి. నిలిచిపోయిన నిర్మాణ పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ప్రతి ఒక్క సెగ్మెంట్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా స్పెక్యులేషన్, షేర్ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి ద్వారా మీరు అభివృద్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కళాకారులకి సినిమా, టీవీ, టెక్నికల్, ప్రొడక్షన్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా. సోషల్ మీడియాలో నెమ్మదిగా ఫాలోయింగ్ పెరుగుతుంది. మీ మాటే శాసనం అన్నట్టుగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఎన్నో రోజులుగా కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి డాక్యుమెంట్ విషయంలో నిర్లక్ష్యం చేయకండి. కాస్త నిర్లక్ష్యం చేస్తే ప్రతికూల అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. పెద్దల సలహా తీసుకోండి. ఇంకా ఆరోగ్యం పట్ల మోకాల నొప్పులు, అలసట, నిద్రలేనితనం ఉంటుంది. అజీర్ణం లేదా జలుబు లాంటిది, దగ్గు లాంటిది వస్తూ ఉంటుంది. కాస్త జాగ్రత్త పడండి. సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. అదృష్ట రంగు నీలం, నలుపు. అదృష్ట సంఖ్య 8 మరియు 4. అదృష్ట తేదీలు 8 మరియు 17 మరియు 26. అదృష్ట దిక్కు దక్షిణం. ఈ నెల పరిహారాలు: ప్రతి శనివారం శని భగవానుని ప్రార్థన చెయ్యండి. నల్ల నువ్వులతో నూనె దానం చెయ్యండి. ఆవులకి పచ్చి కూరలు అవన్నీ కూడా ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. వృద్ధులకి మంచి అవకాశాలు ఇవ్వండి. వాళ్ళని ప్రోత్సహించండి. ఓం శనైశ్వరాయ నమః అని 108 సార్లు పారాయణం చేయండి. మీకు ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్ట దైవం, కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, 2026 జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పి చూద్దాం. ఈ నెల జూన్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కుంభరాశి వారికి కొత్త ఆలోచనలు, కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు, కొత్త స్థలాలు ఇవన్నీ కూడా మీకు చాలా అవకాశాలు కనబడుతున్నాయి. మీ తెలివితేటలు, మీ ప్లానింగ్ వల్ల మంచి పొందే అవకాశం బాగా ఉంది. సోషల్ మీడియా, సోషల్ ఇంటరాక్షన్ కాస్త ఎక్కువ పెంచుకోండి.
ఆర్థిక విషయంలో వెనకంజు వేయకండి, 4 అడుగు ముందుకు వేయండి. శని ప్రభావం వల్ల బాధ్యతలు మరియు ఆలోచనలు పెరుగుతాయి. శని మీకు ఆల్మోస్ట్ అవసాన దశకు వచ్చేసాడు. ఏళ్ళనాడు శని దగ్గరికి వచ్చేసాడు. గురు అనుగ్రహంతో కెరియర్లో మంచి అవకాశం. గురు జూన్ 2వ తారీఖున మారుతున్నాడు, మీకు అనుకూలాన్ని కలిగిస్తున్నాడు. ఇది ఎంత భాగ్యం. ఎన్నో రోజులుగా స్టక్ అయిన మీరు జూన్ 2 నుంచి చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నాయి. అంతా చెప్తూనే ఉన్నారండి. ఇప్పటికి మేము ఎన్నో విన్నామండి, ఒకటి కూడా జరగట్లేదండి. ప్రయత్నం చేయాలి. చేస్తున్న వాళ్ళకి చక్కటి అవకాశాలు మాత్రం ఉన్నాయి. బుధుడు బలంగా ఉండడం వల్ల కమ్యూనికేషన్ మరియు నిర్ణయ శక్తి పెరుగుతుంది. రాహు కారణంగా సోషల్ మీడియా, డిజిటల్ రంగంలో గుర్తింపు పొంది అద్భుతమైనటువంటి అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరి ఉద్యోగంలో ఉన్నవారికి, ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు మరియు ప్రమోషన్ అవకాశాలు, ఐటీ, డిజిటల్ మార్కెటింగ్, రీసెర్చ్, టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశం. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి మంచి సమాచారం వస్తుంది. వ్యాపారస్తులకి ఆన్లైన్ ద్వారా అద్భుతమైనటువంటి మిరకల్స్ చూస్తారు. ఒకటే వ్యాపారం మీద స్థిరపడకుండా మల్టిపుల్ ఓపెనింగ్స్ని పెట్టుకొని ముందుకు వెళ్ళండి. చాలా మంచి మంచి అవకాశాలు ఈ నెల మీకు గురు భగవానుడు ఇస్తున్నాడు. అండి, భగవంతుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మీరు, నా దగ్గర డబ్బులు లేవండి, నా దగ్గర సమయం లేదండి, నాకు అప్పులు ఉన్నాయండి, నాకు బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పకండి. అప్పు చేసి అవ్వండి. ఈ నెల మీకు భగవంతుడు అలా ఇస్తున్నాడు అవకాశాలు. ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ మీ వెనకే ఉంటుంది. చిన్న ప్రతి మూల్యమైనటువంటి డబ్బు కూడా రేపటి రోజు మీకు ఒక పెద్ద అవకాశాలు ఇస్తుంది. డబ్బు రావడం బాగానే ఉంటుంది, అనుకోని ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొంచెం కూడా ఆలస్యం చేయకండి, తొందరపడి ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా సైడ్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సైడ్ ఇన్కమ్ ద్వారా మీ ప్రధానమైనటువంటి ఖర్చులు అయిపోతే, ప్రధానమైనటువంటి ఇన్కమ్ ద్వారా మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ ఒక చోట ఉండకండి, ఒక పరిగెత్తండి. ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఉదాహరణ మీ యొక్క కుంభరాశి వారికి చెప్పాలి. మాకు ఎప్పుడు జరగట్లేదు అంటున్నారు కదా. ఒక చిన్న ఉదాహరణ, మనము ఆహారం తింటాం కదా, ఒక పిండి బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ వాడతాం కదా. ఇడ్లీ అలా ఒక గరిటె వేయగానే ముద్దగా అలా ఉంటుంది, అది 10 రూపాయలు. అదే ఒక గరిటి దోశ అలా స్ప్రెడ్ చేయగానే అది 40 రూపాయలు అవుతుంది. అంటే మీ యొక్క పరిధిని మీరు తగ్గించుకోవడం వల్ల అది 10 రూపాయలు అవుతుంది, స్ప్రెడ్ చేయడం వల్ల అది 40 రూపాయలు అవుతుంది. అలాగే కుంభరాశి వారు మీ యొక్క పరిధిని పెంచుకుంటూ పోండి. ఆ కొంచెంతోనే ఇంకా ఎంతో గొప్ప స్థితికి వెళ్ళే అవకాశాలు చాలా 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 కనబడుతున్నాయి. ఇంకా కుటుంబ సంబంధాల మధ్యలో వచ్చేటప్పటికి మీ జీవిత భాగస్వామితో కాస్త స్పర్ధ పడుతున్నారు మీరు. అది స్త్రీ అయినా సరే, పురుషులైనా సరే, వాళ్ళ యొక్క విలువనివ్వండి, ఆలోచనలకి విలువనివ్వండి. తప్పకుండా ఒకరి పట్ల ఒకరు గౌరవ భావాన్ని పెట్టండి, హేయ భావాన్ని పెట్టకండి. ఇంకొకటి, ఇతరుల్ని కించపరిచి మాట్లాడడం లేదా వ్యంగ్యంగా మాట్లాడడం, ఇది కాస్త తగ్గించుకోండి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య చాలా దూరాన్ని పెంచుకుంటూ పోతున్నారు. అది రైటా తప్ప అనేది వారి యొక్క సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. కానీ జాగ్రత్త పడండి. థ్రెట్ కూడా అక్కడి నుంచే ఉంది, అది కూడా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. మార్పులు చేర్పులు చేసుకోండి. వాళ్ళకి ఇచ్చేది ఉంటే ఇవ్వండి, మీకు వచ్చేది ఉంటే అడగండి. కూర్చొని మాట్లాడుకోండి. ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు ప్రేమగా ఉండాలి, అది ఉండడానికి కాస్త ప్రయత్నం చేయండి. స్నేహితుల ద్వారా శుభ సమాచారం పొందే అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్గా దేశ విదేశాల్లో మీ యొక్క ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ లైఫ్ని పెంచుకునే అవకాశాలు బాగున్నాయి. ఇంకా షేర్ మార్కెట్ ట్రేడింగ్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, 50-50గా ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయండి, సిప్ ద్వారా పెట్టండి, చాలా మంచిది. ఇంకా విదేశీయ వాణిజ్యం అంటారు చూసారా, ఇక ఎక్స్పోర్ట్స్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పటి నుంచి ప్రారంభించండి. మన కోసం ఎవరు రానికి వ్యాపారం ఇస్తానన్నారు, మనం ప్రయత్నం చేస్తే వ్యాపారాలు రెడీగా ఉంటే దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఒక దీంట్లో కూడాను. ఇంకా వీసా ఇంటర్వ్యూలు అనుకూలంగా ఉంటాయి. టెక్నికల్ మరియు రీసెర్చ్ స్టూడెంట్స్కి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి భూమి, ఇల్లు కొనుగోలు విషయంలో మంచి అవకాశాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ లేదా లోన్ ప్రక్రియలో ముందుకు కదిలే సూచనలు బాగా కనబడుతున్నాయి. కొత్త కస్టమర్లు కలిసి వచ్చే అవకాశాలు కుంభరాశి వారికి ఈ నెల చాలా బాగుంది అని కూడా చెప్పచ్చు. యూట్యూబ్, సోషల్ మీడియా, టెక్నికల్, క్రియేటివ్ రంగంలో ఉన్న సినీ, టీవీ రంగం వారికి మంచి గుర్తింపు ఈ నెల ఉంది. కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కొలాబరేషన్స్ వచ్చే అవకాశాలు బాగున్నాయి. మీ ఐడియా వల్ల అభిమానులు పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి. కోర్టు కేసులు, వ్యవహారాలు ఆలస్యమైన మీకు అనుకూలం కనిపించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. డాక్యుమెంటేషన్ మరియు ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం. పెద్దల సలహా తీసుకుంటే సమస్యలు తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా
ఆరోగ్యం పట్ల ఒత్తిడి, నిద్రలేమి, కాళ్ళ నొప్పులు రావచ్చు. యోగా మరియు సమయానికి నిద్ర తెచ్చుకుంటే చాలా మంచిది. అదృష్ట రంగు నీలం మరియు వైలెట్ రంగు మీకు చాలా మంచిది. అదృష్ట సంఖ్య 4 మరియు 8. అదృష్ట తేదీలు 4, 13, 22, 31 మీకు మంచిది. అదృష్ట దిక్కు పడమరి దిక్కుగా చెప్పొచ్చు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. శని భగవానుని దర్శనం చేసుకోండి. తైలాభిషేకం చేయండి. పేదలకు నీరు లేదా నల్ల నువ్వులు దానం చేయండి. పక్షులకు గింజలు వేయండి. పశువులకి దానా ఇయ్యండి లేదా ఆకుకూరలు పండ్లు పెట్టండి. ఓం శనైశ్వరాయ నమః అని ప్రార్థన చేయండి 108 సార్లు ప్రతినిత్యం. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, జూన్ 2026 మీకు ఎలా ఉందంటే ఒక జాక్పాట్ నెల అని కూడా చెప్పచ్చు. అదేంటంటే ఏళ్ళనాడు శని జరుగుతుంది. జన్మశనికి వచ్చినాడు జాక్పాట్ అంటే గురు భగవానుడు ఆ శని భగవానుడితో కొలాబరేట్ అయ్యి మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతాం ఈ రాశిని అంటున్నారు. పట్టిందల్లా బంగారం అండి మీనరాశి వారికి ఈ నెల. మీరు నమ్మినా నమ్మకపోయినా మీనరాశికి ఈ నెల యోగమే. మీనరాశిలో ఆధ్యాత్మిక మత ఆలోచన, కొత్త అవకాశాలు కనిపించే అవకాశం అనే నెలగా ఉంటుంది. భావోద్వేగాలు ఎక్కువ ఉన్నా సరైన నిర్ణయాలు తీసుకొని గెలుస్తారు. గురువు అనుకూలంగా ఉండడంలో అదృష్టం మరియు గౌరవం పెరుగుతుంది. చంద్రుడి ప్రభావంతో భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. శని కారణంగా పనులు ఆలస్యం ఉన్నా చివరికి ఫలితం మీ వైపే ఉంటుంది. రాహు వల్ల కొత్త పరిచయాలు, సమాజంలో ఉన్నతమైనటువంటి వాళ్ళ యొక్క పరిచయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు మరియు అవకాశాలు వస్తాయి. మెడికల్, ఆధ్యాత్మిక, ఎడ్యుకేషన్, క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశం. ఉద్యోగం మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలం. ఉద్యోగం కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళకి గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. వ్యాపారస్తులకి మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం. తర్వాత పార్ట్నర్షిప్లో స్పష్టత ఉంటుంది. ఆర్థిక పరిస్థితిగా డబ్బులు రావడం బాగానే ఉంటుంది, ఖర్చు కూడా అదే విధంగా ఉంటుందని చెప్పచ్చు. కుటుంబం మరియు ప్రయాణాలపై ఖర్చులు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్ విషయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. పాత బాకీలు కొంతవరకు తగ్గే సూచనలు బాగా ఉన్నాయి. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. జీవిత భాగస్వామి సహకారం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ప్రేమ విషయంలో నిజాయితీ ముందుకు వెళ్ళే మంచి అవకాశాలు ఉన్నాయి. పిల్లల విషయంలో శుభవార్త వచ్చే అవకాశం. విద్య మరియు విదేశీ అవకాశాలు, విదేశీయ చదువు లేదా ఉద్యోగానికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. వీసా ఇంటర్వ్యూలో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్ట్స్, మెడికల్, రీసెర్చ్ స్టూడెంట్స్ మంచి ఫోకస్ ఉంది. కళాకారులలో ఉన్న వాళ్ళకి ఏదైనా మంచి విద్యార్థుల్లో మీకు స్టేజ్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. స్పోర్ట్స్ వాళ్ళకి మంచి సమయం ఇది. ఇంకా రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ రంగంలోకి వచ్చినప్పుడు నిలిచిపోయినటువంటి ప్రాపర్టీ పనులు మళ్ళీ ప్రారంభం అవుతాయి. భూమి, ఇల్లు కొనుగోలు విషయంలో ఒక శుభవార్త వింటారు. మంచి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఇంకా సినిమా రంగం, యూట్యూబ్, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు. కొత్త ఆఫర్లు, కొలాబరేషన్స్ వల్ల అవకాశాలు. మీ క్రియేటివిటీ ద్వారా మంచి అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు నెమ్మదిగా అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలసట, నిద్రలేమి, జీర్ణ సమస్యలు రావచ్చు. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త పడండి. ఈ నెల మీకు అదృష్ట రంగు పసుపు మరియు సముద్ర నీలం అంటారు చూస్తారా, నీలం డార్క్ ఎలా ఉంటాయి, స్కై బ్లూ, డార్క్ బ్లూ అండ్ దిస్ ఆల్ ఆర్ థింగ్. అదృష్ట సంఖ్య 3 మరియు 7. అదృష్ట తేదీ 3, 12, 21, 30. అదృష్ట దిక్కు ఈశాన్యం. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం అంతా కూడాను దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి, లేదా ఏదైనా ఒక గురు భగవానుని ప్రార్థన చేయండి. ఉదయం కొద్దిసేపు ధ్యానం చేయండి. ఓం గురవే నమః అని 16 సార్లు ప్రార్థన చేయండి. అన్ని రకాలుగా మేలు పొందుతారు. ద్వాదశ రాశులందరికీ కూడా ఈ నెల జూన్ 2వ తారీఖున మీ పక్కన ఉన్నటువంటి ఏదైనా గురుక్షేత్రానికి వెళ్ళండి, లేదా నవగ్రహాల్లో ఉన్నటువంటి గురు భగవాన్ని ప్రార్థన చేయండి. పసుపు వస్త్రం వేయండి.
శనగలతో మాల వేయండి. మీ జీవితంలో అనుకూలం పొందుతారు. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం. తిరుపతికి వచ్చినప్పుడు మీరందరూ ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు ఈ దేవాలయాన్ని జీవకోణ అనే ఒక ప్రాంతం నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చినారు. విజయోస్తు.